హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము మన ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఎలాంటి యోగ ముద్రలో యూజ్ అవుతాయో తెలుసుకుందాం. సో ఈ యోగ ముద్ర పేరు వచ్చి మృగి ముద్ర అని అంటారు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక్క యోగ ముద్రకి 3 నుంచి 4 రకాల పేర్లు ఉంటాయి. అండ్ ఒక్క యోగ ముద్ర వల్ల మనకి మోర్ దెన్ 10 బెనిఫిట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ అనేది మన బాడీలో కరెక్ట్గా ఉండదో, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో మనకేమవుతుందంటే డిసీజ్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో లో ఇమ్యూనిటీ వల్ల మనకి ఫస్ట్ వచ్చేది ఫీవర్ కానీ, ఫ్లూ కానీ, కోల్డ్ కానీ, దీంతో పాటు ఎనీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటేనే మనకి ఏ డిసీజ్ అయినా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏదైనా వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, బ్యాక్టీరియా అటాక్ నుంచి, వైరస్ అటాక్ నుంచి మన ఇమ్యూన్ సిస్టమే మనల్ని, మన ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉంటుందో, ఇది ఇప్పుడు ఫారిన్ బాడీస్ అంటే వైరసెస్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టము వాటికి యాంటీగా ఫైట్ చేసి మన ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉంటుందో, మన బాడీకి కావాల్సినంత ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఉండదో, మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఆ ఫారిన్ బాడీస్ అనేటివి ఈజీగా ఎంటర్ అయ్యి మన ఆర్గాన్ డ్యామేజ్ని స్టార్ట్ చేస్తాయి. అండ్ మనకి ఏదైనా సరే ఏదైనా క్లైమేట్ చేంజ్ అయినా సరే, ఏదైనా సరే ఏదైనా సరే చిన్న చిన్న వాటికి కూడా మనకి ఫీవర్ రావడం, కాఫ్ రావడం, కోల్డ్ రావడం, మన డిసీజెస్ రావడం, ఇవన్నీ మనకి లో ఇమ్యూనిటీ వల్ల వస్తాయి. సో మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ మనం డెవలప్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎయిర్ పొల్యూషన్ ద్వారా 18% వరకు లంగ్ క్యాన్సర్స్, అండ్ ఎయిర్ పొల్యూషన్ ద్వారా మనకేమవుతుందంటే 18% వరకు మిస్క్యారేజెస్ ఉమెన్లో కానీ, అండ్ మెన్లో మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, అండ్ ఇవి కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇది కూడా మెయిన్ అని చెప్పొచ్చు. వీటి వల్ల కూడా మనకు మన ఇమ్యూనిటీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ మనకి డిసీజెస్కి కాస్ అవుతుంది అనమాట. సో మన హెల్దీగా ఉండడానికి మనకి ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? మనం తీసుకునే ఫుడ్లో వైటమిన్ ఏ కానివ్వండి, ఈ కానివ్వండి, సి కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడం వల్ల మనకి డిసీజెస్ రావు. అండ్ మనకి ఫారిన్ బాడీస్ని మన బాడీలో ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేదే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్. ఈ ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా ఉండడానికి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లు మనం తీసుకునే ఫుడ్తో పాటు మనం పీల్చుకునే గాలి కానివ్వండి, మనం తాగే వాటర్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏదైనా సరే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మన ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి యోగ ముద్రలో యూజ్ అవుతాయి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎనీ యోగా అండి, మనం ఏదైనా సరే యోగా కానీ, ప్రాణాయామ కానీ డైలీ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి మనకి స్ట్రెంగ్త్, స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ప్రాణాయామ డైలీ 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు మనకు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక్క మంత్ మనం ప్రాణాయామ, యోగా ప్రాక్టీస్ చేసి చూడండి, మీ బాడీలో వచ్చే చేంజెస్ మీకే తెలుస్తుంది. ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, స్టామినా కానివ్వండి, ఇమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కటి యోగా అండ్ యోగ ముద్రాసు, యోగా ఆసనాస్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ మృగి ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెరీ సింపుల్. ఎనీ ముద్రాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రాణాయామ, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంటేనే ప్రాణ అనేది ప్రతి ఒక్క నాడికి ఈజీగా ఫ్లో అనేది ఉంటుంది అనమాట. సో మనం సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత మనం ఎనీ పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ ఎనీ ఆసనంలో కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నౌ 3 times డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. జస్ట్ రిలాక్స్ యువర్ హోల్ బాడీ. అండ్ ఇప్పుడు మన మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఈ 2 ఫింగర్స్ని మన థమ్తో టచ్ చేయాలి. మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఇలా టచ్ చేసి
మన థైస్ మీద కానీ నీస్ మీద కానీ ఉంచవచ్చు అనమాట ఇలా. సో మనము ఏదైనా సరే ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇలా మృగి ముద్ర అని అంటారు. మన బాడీలో ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, దీంతో పాటు మనకి డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి, మన బాడీలో ప్రతి ఒక్క నాడికి ప్రాణాన్ని ఎక్కువ ఫ్లో చేయడానికి అండ్ దీంతో పాటు అవేర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దానికి ఈ మృగి ముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది. రోజుకి మనము 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఒకేసారి 15 to 20 మినిట్స్ కష్టం అంటే మార్నింగ్ 5 మినిట్స్, ఆఫ్టర్నూన్ 5 to 10 మినిట్స్, ఈవినింగ్ 5 మినిట్స్ అనమాట. ఇలా కూడా మనము ముద్రాస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో రోజుకి 20 మినిట్స్ ఒక్క 10 డేస్ చేసి చూడండి, మనకి మన బాడీలో చేంజెస్ తెలుస్తాయి, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు మనకి స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలా చేయొచ్చు, రోజుకి 20 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు అవేర్నెస్ రావడానికి, మీకు బాడీలో చేంజెస్ రావడానికి ఒక 15 to 20 మినిట్స్ చేసి చూడండి. అండ్ దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి నచ్చిన ఫుడ్ తిని నచ్చిన టైంలో పడుకుంటూ నిద్ర సరిగా లేకుండా మనము ఏం చేసినా మనకి బెనిఫిట్ రాదు. ఫస్ట్ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. సో టైం టు టైం ఫుడ్ తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ తగ్గించుకోవచ్చు. అండ్ దీంతో పాటు మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండి స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి సగం డిసీజెస్ రావు. అండ్ దాంతోపాటు అంటే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్ చేసుకొని యోగా ఆసనాస్, యోగా ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి 100% బెనిఫిట్ ఉంటుంది. లేదు నేను యోగా చేస్తున్నాను కదా, నేను ఇలాంటి ఫుడ్ తీసుకుంటానంటే లేదు. యోగా చేసిన వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి, యోగాలో మెయిన్ సాత్విక్ ఫుడ్ అనేది మనకు ప్రతి ఒక్క గురువు చెప్తారు. అండ్ ప్రతి ఒక్క యోగా స్కూల్లో టీచ్ చేసేది యోగాతో పాటు డైట్ కూడా ఉంటుంది. సో వితౌట్ డైట్ యోగా అనేది హెల్ప్ అవ్వదు. వితౌట్ యోగా మన కాన్సన్ట్రేషన్ లెవెల్ కానీ, డిప్రెషన్ కానీ, లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట. సో రెండు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, యోగా అండ్ డైట్ రెండింటిని మనము మన లైఫ్లో ఒక హ్యాబిట్ లాగా, అంటే యోగాని ఒక హ్యాబిట్ లాగా చేసుకొని లైఫ్ స్టైల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, మంచి ఫుడ్ హ్యాబిట్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం ద్వారా మనకి 90% డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మన వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, పాజిటివ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి అన్ని రకాల బెనిఫిట్స్ రావాలి అంటే యోగాతో పాటు డైట్ ఇంపార్టెంట్. రెండు ప్రాక్టీస్ చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, అండ్ వాళ్ళ పాజిటివ్నెస్ కూడా మనకు ఒక మంచి ఇంప్రెషన్ మనకి వాళ్ళ మీద క్రియేట్ అవుతుంది అనమాట. మన లైఫ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మన ఫుడ్ అండ్ మన బ్రీతింగ్, హౌ వీఆర్ బ్రీతింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు మనము ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం కదా, మృగి ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.